Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 మంత్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And we're coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. హాయ్, మనం ఈ వీడియోలో పాలిమార్ఫిజం అనే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని మనం చూస్తున్నాం. ఇన్ జనరల్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఇంపార్టెంట్ గా 4 ఉంటాయి. మనం చూసాం అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. సో అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసాం. సో మీరు కానీ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుకు వెళ్ళి చూడొచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పాలిమార్ఫిజం. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి? సో ఇన్ జనరల్ పాలిమార్ఫిజం అనే నేమ్ లోనే మనకు మార్ఫింగ్ అని ఒకటి ఉంది. సో అంటే డెఫినేషన్ పరంగా చూస్తే ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు ఎగ్జిబిట్ మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్. సో మనం దీన్నే పాలిమార్ఫిజం అంటాం. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒకే ఆబ్జెక్ట్, సో ఒకే ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే అది మల్టిపుల్ థింగ్స్ ని ఎగ్జిబిట్ చేయగలిగితే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. సో మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో ఒక హ్యూమన్ బీయింగే తీసుకోండి. సో మనమే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో సపోజ్ యువర్ స్టూడెంట్, మీరు రోజు కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. సో స్కూల్లో ఉన్నంత వరకు మీ రోల్ స్టూడెంట్. సో బట్ అదే మీరు ఇంటికి వస్తే మీ ఫాదర్కి మీరు ఒక సన్. సో ఇక్కడ అంటే మీరేమో ఒకటే. సో మీరు ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు, బట్ చేంజ్ అయ్యేది మీ రోల్ మాత్రమే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మీరే, టు ఎగ్జిబిట్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్. సో మీరు స్టూడెంట్ అంటే స్కూల్ ఆర్ కాలేజ్లో ఉంటే మీరు స్టూడెంట్, ఇంట్లో ఉంటే మీ ఫాదర్కి మీరు సన్. సో ఇలాగా మనం పాలిమార్ఫిజం క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. సో ఇన్ జనరల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటారు. సో మొబైల్ ఫోన్ ఎప్పుడు సేమే ఉంటుంది. మీరు అది చాటింగ్కి యూజ్ చేస్తే మీరు అది ఒక చాటింగ్ డివైస్ అనుకోవచ్చు. అదే మీరు లెర్నింగ్కి యూజ్ చేస్తే అది ఒక లెర్నింగ్ డివైస్ అనుకోవచ్చు. సో అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో అంటే మీరు దేనికైతే యూజ్ చేస్తారో అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ డివైస్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే డివైస్ ఏమో సేమ్ గానే ఉంటుంది, బట్ దర్ మల్టిపుల్ ప్రాపర్టీస్. ఇలానే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మనం కావాలంటే. సో ఈవెన్ మీరు బస్సులో వెళ్తున్నప్పుడు మీ పక్కన వాళ్ళకి మీరు ప్యాసింజర్. సో అదే మీరు ఐ కెన్ సే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మేబీ మీకు వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. సో ఇలాగ మనం ఒకే ప్రాపర్టీ, అంటే మనమేమో ఒకే ఆబ్జెక్ట్, బట్ మనం ఉండే సిచ్యువేషన్ బట్టి, మనం యూజ్ చేసే ప్లేస్ బట్టి మన రోల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం దీన్నే పాలిమార్ఫిజం అంటాం. ఇంకా ప్రోగ్రామింగ్ టెక్నాలజీలో చెప్పాలంటే ఏదైనా ఒక సింగిల్ వేరియబుల్ ఆర్ సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సో ఒకసారి దాన్ని ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో సపోజ్ ప్లస్ సింబల్ తీసుకుంటే మనం మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంకాటినేషన్ అని ఉంటుంది. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని ఏమైనా కంబైన్ చేయాలంటే మనం ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. సో అదే ప్లస్ సింబల్ని మనం ఏదైనా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అదే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఏమో సేమ్ గానే ఉంటుంది. సో కొన్నిసార్లు మనం దానికి అడిషన్కి యూజ్ చేస్తాం, కొన్నిసార్లు మనం దాన్ని కంకాటినేషన్కి యూజ్ చేస్తాం. సో దీన్నే మనం పాలిమార్ఫిజంకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒకే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని కొన్నిసార్లు ఏదైనా మెథడ్స్ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సేమ్ ఆబ్జెక్ట్ని ఏదైనా ఓవర్ రైట్ చేయడానికి ఓవర్లోడ్ చేయడానికి మెథడ్స్ని వాటికి యూజ్ చేస్తాం. సో అంటే మనం డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాం, బట్ మనం యూజ్ చేసేది సేమ్ ఆబ్జెక్ట్. సో సింపుల్గా పాలిమార్ఫిజం అంటే ఇదే. సో అంటే you can see from the definition. So ability of an object to exhibit in multiple forms. సో అంటే సేమ్ థింగ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చేంజ్ అవ్వదు, అలా అని దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా ఏం చేంజ్ అవ్వదు, బట్ మనం సిచ్యువేషన్ బేస్ చేసుకొని, మన నీడ్ బేస్ చేసుకొని దాన్ని డిఫరెంట్ వేస్కి యూజ్ చేస్తాం, బట్ అది సేమ్ ఆబ్జెక్ట్, సింగిల్ ఆబ్జెక్ట్. సో దీనివల్ల యూజర్కి ఎక్కడ యూజ్ ఉంటుంది అంటే యూజర్కి ఎక్కడ యూజ్ అవుతుందంటే సో అంటే అతనికి కాంప్లెక్సిటీ ఉండదు. మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇచ్చి దానికి సో ఇది దీనికి యూజ్ అని చెప్పడం కన్నా కూడా మనం ఇవన్నింటిని బైండ్ చేసి అతని సింగిల్ ఎలిమెంట్ని అతనికి కావాల్సినట్టుగా యూజ్ చేస్తారు. సో ఈ మొబైల్ ఫోన్ వచ్చిన ఎగ్జాంపుల్ అందుకే అసలు యాక్చువల్లీ. సో ఇన్ జనరల్గా మనం అంటే ఓన్లీ ఈ ఇనిషియల్ డేస్లో మొబైల్ ఫోన్స్లో ఓన్లీ మనం కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ చేసేది. సో అంటే మనం ఏమైనా గేమ్స్ అలా ఆడాలంటే వీడియో గేమ్స్ సపరేట్గా యూజ్ చేసేది. ఇంటర్నెట్ వాడాలంటే ఇంటర్నెట్ కేవ్స్కి వెళ్ళాల్సి వచ్చేది. సో సాంగ్స్ వినాలంటే FM రేడియో ఇలాంటివి యూజ్ చేయాల్సి వచ్చేది. సో ఏమైనా మూవీస్ చూడాలంటే థియేటర్స్కి వెళ్ళాలి ఆర్ ఐ కెన్ సే అంటే టెలివిజన్లో చూడాల్సి వచ్చేది. బట్ నౌ డేస్ మనం ఎవ్రీథింగ్ ఒకే డివైస్లో చూస్తున్నాం. అంటే యూజర్కి కాంప్లెక్సిటీ తగ్గించడానికి మనం
ఈ విధంగా పాలిమార్ఫిజం వాడతాం. సో అంటే ఒకే సాఫ్ట్‌వేర్, ఒకే ఆబ్జెక్ట్ మల్టిపుల్ ఫంక్షనాలిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే మనం పాలిమార్ఫిజం అంటాం. సో హోప్ యూ అండర్‌స్టాండ్ వాట్ పాలిమార్ఫిజం ఈస్. ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఆల్సో మీరు న్యూ యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో మీకు లాంచ్ ప్యాడ్ లింక్ ఉంటుంది. సో మీరు కోడింగ్‌ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే సో లాంచ్ ప్యాడ్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో కూడా ఈవెన్ లాంచ్ ప్యాడ్‌లో మీరు చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.